హాయ్ అండి అందరికీ. ప్రజెంట్ సార్ మన దగ్గర ఉన్నది కియా సోనెట్ అండి. HTX ఇది మన వచ్చేసి 2021 ఉంది. వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ ఉంది. బ్లాక్ కలర్ చాలా బాగుంది. కండిషన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉండేటి తెలంగాణ వెహికల్స్ సార్, ఢిల్లీ వెహికల్స్ కాదు. చూసుకోవచ్చు వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్. రీడింగ్ కూడా ఒరిజినల్ ఉంది. షోరూమ్ ట్రాక్ ఉంది. సింగల్ ఓనర్ సార్. ఇది సన్ రూఫ్. ఇది అంటే వెహికల్ గురించి అనేది మీకు క్లారిటీగా చెప్తుంటా. ఒకసారి అయితే మీరైతే చూడండి. ఇన్సూరెన్స్ ప్రజెంట్ అయితే వ్యాలిడ్ సార్ దీనికి. ఒకసారి అయితే కొత్త విషయాలు మాత్రం ఒకసారి ఒక లైక్ ఇచ్చుకోండి. అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నోటిఫికేషన్ అండి. మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి, అదొక్కటి నా రిక్వెస్ట్. సరేనే, లేట్ చేయకుండా వెళ్ళిపోరండి. ఓకేనండి, ఇది మన ఛానల్ పేరు శ్రీ తరుణి కార్స్ అనేది. మన ఛానల్ పేరు లొకేషన్ కొరట్ల, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఇప్పుడు నా నెంబర్ చూసుకోవచ్చండి, 8340080553. డైరెక్ట్ నెంబర్ చూసి మాత్రం చేయకండి, ఎందుకంటే మీకు కూడా క్లారిటీగా తెలవాలని చెప్పేసి నేను చెప్తున్నాను. నేను వెహికల్ చిన్న చిన్నగా అక్కడక్కడ ఏర్పడి మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి. అవి అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఓకేనా, మీ సరౌండింగ్ మొత్తం చెక్ చేసుకోండి. ఎక్కడ కానీ డెంట్లు కానీ అట్లాగే మీకు అంటే స్క్రాచెస్ కానీ అట్లాంటివి ఏం లేవు. ఏర్పడే మీకు కూడా వెహికల్ మాత్రం ఒకే ఉంది, చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ ఇంటీరియర్ కూడా చెప్తుంటాను నేను, ఎందుకంటే మీకు కూడా లెంత్ పెట్టొద్దని చెప్పేసి నేను కూడా తక్కువ చేస్తున్నాను సార్. లేదంటే బయట సైడ్ కూడా క్లియర్గా చెప్పేవాడిని. కింద మ్యాటింగ్ ఓకే ఉంది, సీట్లు కూడా ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇదిగోండి సన్ రూఫ్ ఇది. ఓకేనా, సరే. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది మీకు ఎక్కడెక్కడ ఎయిర్ బ్యాగ్స్ అది కూడా చెప్తుంటాను నేను. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, మీకు స్టీరింగ్ సైడ్ ఉంటుంది, అది కూడా చెప్తున్నాను. బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ ఇస్తుందో అది కూడా మీకు క్లారిటీ ఇస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి వెనక సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది. సీట్లు కూడా ఏవి కూడా డ్యామేజ్ ఏం లేవు, చూసుకోవచ్చు. డోర్స్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్గా నీట్గా మెయింటెనెన్స్ మాత్రం ఉన్నాయి. ఓకే, మీకు 1 by 1 ప్రతి ఒక్కటి చూపిస్తాను నేను. బేసిక్ పాయింట్ నేను ఖచ్చితంగా చెప్తాను, మీరు అది చూడండి సార్. ఒకసారి అయితే డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ చూసుకోవాల్సింది సార్, ఇక్కడ ఏదైనా ప్రాబ్లం అయిందా లేదా అని కూడా మీకు తెలవాలంటే ఎదురు చూసుకోండి. సరే, మీకు నమ్మకం లేదంటే షోరూమ్ రోడ్ చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు సార్ ఇది. ఓకేనా, ఒకసారి అయితే కింద మ్యాటింగ్ ఎట్లా ఉంది డిక్కీలో చూసుకుందాం. అంటే రస్ట్ వచ్చిందా లేదా తెలియాలి కదా. ఇది కూడా చూసుకోవచ్చు. కింద మాత్రం ఒకే ఉంది, ఎట్లాంటి రస్ట్ మాత్రం ఏం లేదు. టైర్ వచ్చేసి మీకు స్టెఫ్నీ టైర్ వచ్చేసి మీకు ఒక 90% వరకు ఉంటుంది. ఇందులో పానా జాకెట్ మాత్రం అన్నీ ఉన్నాయి. ఓకేనా, దీని వరకు పర్ఫెక్ట్ ఉంది వెహికల్. బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే వర్క్ చేస్తుంది, అది కూడా నేను మీకు చెప్తాను నేను. చూసుకోవచ్చండి, కియా సోనెట్ HTX ఇది. మోడల్ వచ్చి 2021 ఉన్నది. సరే, ఫస్ట్ అయితే మీకు వన్ సైడ్ చూపించాను కదా, ఇప్పుడు ఇది కూడా చూపిస్తాను నేను. ఇక్కడ చూసుకుంటే పుష్ బటన్ స్టార్ట్ ఉందండి. పుష్ బటన్ స్టార్ట్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, చూసుకోవచ్చు. ఇంకా 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 చూపించాలి, అది కూడా చూపిస్తాను మీకు. పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తున్నాయి, మ్యూజిక్ సిస్టమ్ కూడా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. కింద మ్యాటింగ్ సీట్లు అంతా ఓకే ఉన్నాయి. అయితే ఇప్పుడు మీకు చూపించాల్సిన బేసిక్ పాయింట్లు ఏంటిదంటే కొందరికి తెలియదు కాబట్టి నేను ప్రత్యేకించి ఈ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తుంటాను. రీడింగ్ వచ్చేసి సార్ 1,70,000 సార్. ఇది ఓనర్ చెప్తున్నాడు, ఒరిజినల్ డింగ్ అని, షోరూమ్ ట్రాక్ అని. మీరు ఒకళ్ళు చెక్ చేయించుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఒకసారి అయితే బీడింగ్ కూడా చెక్ చేసుకుందాం. నేను ఇదంతా చూపించడం టైం ఎక్కువ అనుకుంటే మీరు స్కిప్ చేసేసి చూడండి. ఇక మరి అంతకుమించి మీరు చెప్పినా చెప్పకుండా కానీ అయితే స్కిప్ చేస్తారు కదా, దాన్ని బేస్ చేసుకొని చెప్తాను నేను. మీకు ప్రైస్ ఒకటే ముఖ్యం అనుకుంటానేమో, మీకు నచ్చిన ప్రైస్ వచ్చినప్పుడే రండి. ఎందుకంటే వెహికల్ చూస్తలేరు, అంటే వెహికల్ ఓకే ఉందా లేదా అని కూడా చూస్తలేరు. ఎక్కడెక్కడో దొరుకుతాయి, కాకపోతే కనీసం ఇది కూడా చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. ఎవరు కానీ తక్కువ రేట్కి ఎవరు ఇయ్యరు సార్. మీరు అనుకున్న రేట్లో రావాలంటే మాత్రం వీలుగా పడదు. సరే, డోర్ చూసుకున్నా కానీ ఓకే ఉన్నాయి. రీడింగ్ కూడా చెప్పాను సార్, 1,70,000 ఉన్నది. పుష్ బటన్ స్టార్ట్ ఉన్నది. ఏసీ కూడా చిల్డ్ ఉంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీకు నేను బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుందో చెప్తాను నేను. లైట్స్ కూడా ఎట్లా చెప్తాను. ముంగట ఇంజన్ కూడా ఒకసారి సౌండ్ ఎట్లా వస్తుంది, బ్యానెట్ కూడా చూపిస్తాను. ఓకే అండి, చూడండి. బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం ఓకే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. అలాగే ఏసీ చెక్ చేసిన మీకు ఒకసారి లైవ్లో చూసుకుంటే మీకు కూడా క్లారిటీ అనేది ఉంటుంది. ఫస్ట్ అయితే ముంగట ఒకసారి బాగా చెక్ చేసుకుందాం. ఏదైనా రీప్లేస్ అయినా కూడా తెలుస్తుంది, చూసుకోవచ్చు. ఇది కూడా
ముంగట ఆపడం చేసుకున్నా ఓకే అని. ఇందాకైతే మీకు బీడింగ్ అయితే పిల్లర్స్ అయితే చూపించాను కదా. ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకుందాం, ఆపడం చెక్ చేసుకుందాం. ఇంజన్ సౌండ్ కూడా స్మూత్ ఉంది, పికప్ కూడా చాలా బాగుంది. అది కూడా నేను డ్రైవ్ చూసిన నేను. సరే నన్ను నమ్మకం ఉంటే మీరు డైరెక్ట్గా చూసుకున్నాక అప్పుడు నమ్మండి, ప్రాబ్లం ఏం లేదు. నేను ఇది గుడ్డిగా చెప్పడం లేదు సార్. ముంగట హెడ్ లైట్ చూసుకున్నా కానీ ఓకే ఉంది, ఇండికేటర్ కూడా ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ పనిచేస్తుంది. ఇందులో ఏది పీస్ కానీ రిప్లేస్ కాలేదు. బ్యాటరీ ఇప్పుడు చెప్తాను నేను. బ్యాటరీస్ 2025 సార్, ఇది 4th మంత్ ఉంది, అంటే బ్యాటరీ మాత్రం చేంజ్ చేసినట్టే కదా. సరే హెడ్ లైట్ చూసుకున్నా ఓకే ఉంది, ఇండికేటర్ కూడా ఓకే ఉన్నాయి, ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ పనిచేస్తున్నాయి, మిర్రర్స్ చెక్ చేసుకున్న ఇండికేటర్స్ వర్క్ చేస్తున్నాయి, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే, చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. పర్టికులర్గా నేను చూపించడం లేదు కానీ చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఇండికేటర్ పార్కింగ్ లైట్ చూసుకుని మాత్రం ఓకే, ఏది మాత్రం డ్యామేజ్ అయితే లేదు ఇందులో, పర్ఫెక్ట్. ఇది కూడా సేమ్ అంతే ఉంది, ప్రాబ్లం లేదు. సరే ఇప్పుడు గ్లాస్ అయితే చూపిస్తుంటాను నేను, ప్రతి దాంట్లో ఖచ్చితంగా చెప్తుంటాను, మీరు కూడా చూస్తారని. సార్ దీని ప్రైస్ చెప్తున్నాడు ఓనరు 8,80,000 ఓన్ అవుతున్నాడు సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. కాకపోతే మీరు వీడియో మాత్రం చివరికి చూడండి. కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తాండి. చూసుకోవచ్చు ముంగట సిఏ ఉంది, ఇది కూడా సేమ్ సిఏ ఉంది. అంటే మీకు రైట్ సైడ్ కూడా ఎక్కడ కానీ దెబ్బేం తగలలేదు కాబట్టి చెప్తున్నాను నేను. అంటే గ్లాస్ కూడా చేంజ్ కాలేదు, కొన్ని సందర్భాల్లో గ్లాస్ కూడా చేంజ్ అవుతుంటాయి. ఎండలో పెట్టినప్పుడైనా నార్మల్గా అట్లాంటి సందర్భంలో ఎయిర్ వచ్చినా వలుగుతుంది, లేదంటే చిన్న రాయి తగిలినా కానీ డ్యామేజ్ అవుతుంటాయి, అది మనం చెప్పరాదు. సరే ముంగట టైర్స్ చూసుకుంటే మాత్రం మీకు ఒక 70-80% వరకు ఉంటాయి సార్, కన్ఫామ్. అది ఆల్ వీల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది సరే వెనక మాత్రం మీకు ఒక 60% వరకు ఉంటాయి సార్, ఇది చూసుకోవచ్చు మీకు క్లారిటీగా, ఓకేనా. దీనికి అలవెల్స్ మాత్రం లేవు ఇవి. ఇది కూడా చూసుకోవచ్చు, ఓకే. మీకు 4 టైర్లు ఓకే, స్టెఫిన్ కూడా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. ముంగట 2 టైర్లు మాత్రం సెల్ టైర్లే, వెనక మాత్రం ఒక 70-80% వరకు ఉంటాయి. దీని డీటెయిల్స్ కూడా మరోసారి చెప్తుంటాను, ఓకే అండి. కియా సోనెట్ అండి, HTX మోడల్ 2021 ఉంది, సన్ రూఫ్ ఉంది, బంపర్ నుంచి డిక్కి వరకు ఏది కానీ రీప్లేస్ కాలేదు. చిన్న చిన్న అక్కడక్కడ స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. టైర్స్ వచ్చేసి ముంగటి మీకు 70-80% వరకు, వెనక మాత్రం 70% ఉంటాయి. స్టెఫిన్ వచ్చేసి కూడా మీకు 90% వరకు ఉంటాయి, ప్రాబ్లం లేదు సార్. ఇంటీరియర్ ఓకే ఉంది, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. రేటింగ్ వచ్చేసి 1,70,000 ఉంది సార్. దీనికి ఇన్సూరెన్స్ ప్రజెంట్ వాల్యూ ఉంది సార్. ఇది సార్ దీని వచ్చేసి ప్రైస్ వచ్చేసి మాత్రం 8,80,000 ఓన్ అవుతుంది సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. ఎవరికైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా చూసుకోవచ్చు సార్. డైరెక్ట్ రండి, నాకు కాల్ చేయండి, ప్రాబ్లం లేదు సార్. కమిషన్ తీసుకుంటాను నేను. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.